హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్. సండే ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చిన తర్వాత ఈ సండే ఫండే ఎలా జరిగింది ఏంటి అనేది చూద్దాము. సండే ఫండేలో కూడా మన సవతి కొడుకుకి మాత్రం మళ్ళీ అన్యాయం జరిగింది, అన్యాయం చేస్తూనే ఉన్నారు. సో అది ఏం జరిగింది, ఎలా జరిగిందో చూద్దాము. అదేవిధంగా ఎవరైతే మన రాయల్ క్లాన్ నుంచి వచ్చారో వాళ్ళకి మళ్ళీ అగైన్ నాగార్జున గారి సాక్షిగా అన్యాయం జరిగింది. మళ్ళీ అగైన్ మన సీరియల్ బ్యాచ్ని మాత్రం బాగా బ్రహ్మాండంగా సేవ్ చేశారు, ప్రొటెక్ట్ చేశారు ఈ కంప్లైంట్ బాక్స్ విషయంలో మాత్రము. సో అది దాని గురించి కూడా ఏం జరిగింది, ఎలా జరిగిందో మాట్లాడదాము. దాని తర్వాత సో అందరూ అనుకున్నట్లు కూడా యష్మి గౌడ ఎలిమినేట్ అయ్యారు ఇవాళ. సో ఆవిడ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దాని ఏమంటారు గ్రూప్ గేమ్ కానివ్వండి, తన గ్రూపీస్ అని మళ్ళీ ఒక్కసారి స్టేజ్ మీద వచ్చి ఎవరు తన ఫ్రెండ్స్ ఎవరు తన ఎనిమీస్ అన్న దగ్గర కూడా పెట్టింది. ఓకే, దాంట్లో మనం అంత తప్పుగా అనుకోలేము. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫ్రెండ్స్ పెడతారు వాళ్ళ పేర్లు అక్కడ. కాకపోతే వీళ్ళు ఆడిన ఈ గ్రూప్ గేమ్ వల్ల ఇన్ని రోజులు దాదాపు ఈ 80 days వీళ్ళు ఆడిన గేమ్ వల్ల వాళ్ళు ఏది చేసినట్లాగే అనిపించేస్తోంది. సో దానివల్ల ప్రతిదీ మనకి ఇంకో ఇది గ్రూప్ ఏమో అన్న ఆ ఫీల్డ్లో వచ్చేలాగానే జరుగుతుంది. సో దీంట్లో మళ్ళీ తర్వాత బిగ్ బాంబ్ ఏంటి ఎవరి మీద వేశారు, అంటే 3 మెంబర్స్ స్నేక్ ఇచ్చారు కదా. నిఖిల్కి 3 members, గౌతమ్కి 3 members స్నేక్ అని ఇచ్చారు కదా. దీంట్లో బిగ్ బాంబ్ ఎవరి మీద పడింది, ఎలా పడింది ఏంటి అన్నది చూద్దాం ఇవాళ ఎపిసోడ్లో. ఏం జరిగిందంటే సో నాగార్జున గారు వచ్చిన తర్వాత నాగార్జున గారు వచ్చి మరి వాళ్ళు ఏదో జస్ట్ లైక్ దమ్ స్లాట్ లాగా పెట్టారు. దాని ఏమంటారు ఒక స్లిప్ మీద ఒక సినిమా డైలాగ్ రాస్తారు. దీన్ని వీళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. 2 members వెళ్ళాలి ఒక్కొక్క క్లాన్ నుంచి. హెడ్ ఫోన్ అంటే నిఖిల్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ ద గౌతమ్ గ్రూప్. ఎందుకంటే వీళ్ళిద్దరికి స్నేక్స్ వచ్చాయి కాబట్టి వీళ్ళిద్దరిని గ్రూప్ కింద అంటే వీళ్ళిద్దరిని గ్రూప్ హెడ్ గా డివైడ్ చేసి పెట్టారు. ఎవరికైతే స్నేక్స్ వచ్చాయో వాళ్ళు గ్రూప్ హెడ్స్ అనమాట. సో దానికి తలకి హెడ్ ఫోన్ పెట్టుకుంటారు, అందులో సాంగ్ ప్లే అవుతుంటుంది. అవతల మెంబరు చెప్పిన డైలాగ్ని వీళ్ళు గెస్ట్ చేయాలి లిప్ మూమెంట్ని బట్టి. సో ఆ టాస్క్ జరిగింది. ఏదో కొంచెం ఫన్నీగా కాస్త అలా ఆడుతూ పాడుతూ అది చేశారు. దాని తర్వాత అసలు టాస్క్ తర్వాత నబీల్ని సేవ్ చేశారు. నబీల్ సేవ్ అయ్యాడు. తర్వాత సో ఈ కంప్లైంట్ నబీల్ కాదు, దీని ముందర సేవ్ అయింది ప్రేరణ, సేవ్ అయింది దీని ముందు, తర్వాత నబీల్ అండి. సో ఈ టాస్క్ అప్పుడు ప్రేరణ సేవ్ అయింది. సో తను చాలా ఎమోషనల్ అయింది సేవ్ అయినప్పుడు మాత్రం నిజంగా. ఎందుకంటే మెగా చీఫ్ గా తను కొంచెం అంటే తనకి కొంచెం నెగిటివిటీ ఉండే, తర్వాత గ్రూపిజం అన్నది కూడా ఎక్కువ మంది చెప్తూ వచ్చేసరికి తనే అవుట్ అవుతుందేమో అన్న ఫీల్లో ఉన్నట్లుంది మరి. సో సేవ్ అయ్యేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో తర్వాత ఇంక నా కంప్లైంట్ బాక్స్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఏమంటే వీళ్ళు ముందు రోజు ఫ్రైడేనో మరి థర్స్డే ఎప్పుడు చెప్పారో తెలియదు బిగ్ బాస్, వీళ్ళకందరికీ కొన్ని ఎన్వలప్స్ లాగా ఇచ్చి ఒక్కొక్క పర్సన్ మీద దాదాపు ఒక 5 to 10 points ఏదో రాయమన్నట్లుంది. నెగిటివ్స్ ఒక 5, పాజిటివ్స్ ఒక 5 రాయమన్నట్లుంది అవతల మెంబర్స్ గురించి. సో ఒక్క మెంబరు 10 మంది 8 మంది రిమైనింగ్ 9 మంది గురించి రాయాలి. సో ఇట్లాగేదో టాస్క్ ఏదో జరిగినట్లుంది మరి, అది మనకైతే చూపెట్టలేదు. ఆ టాస్క్ ప్రకారం రాసిన దాన్ని వీళ్ళందరూ మళ్ళీ బిగ్ బాస్ ఆయనకి నామినేషన్స్ లో వాడుకోవటానికి ఉపయోగపడే పాయింట్స్ ని ఆయనకి వచ్చిన లాంగ్వేజ్ లో, ఇప్పుడు మనం ఏదో మన లాంగ్వేజ్ లో చెప్తాము, అక్కడ వాళ్ళు రాసేపటికి దాన్ని కొంచెం పొలైట్ గా రాయటము, లేకపోతే కొంచెం ఫైర్ వచ్చేలాగా రాయటం ఏదో రాసి వాళ్ళు దాన్ని అయితే కొంచెం మార్చి పెట్టారు దాన్ని. అది అర్థమవుతుంది వీళ్ళు హౌస్ మేట్స్ రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి. సో దాంట్లో కంప్లైంట్ బాక్స్ పెట్టినప్పుడు దీనిలో కూడా బిగ్ బాస్ ఆయనకి ఎవరైతే నచ్చరో వాళ్ళకి సంబంధించిన నెగిటివ్స్ అన్ని, అంటే ఇప్పుడు అవినాష్ ఏదో చెప్పాడు అనుకోండి, దాన్ని ఒక నెగిటివ్ వేలో దాన్ని రాసి పెట్టి వాళ్ళల్లో అరే ఏంటి నా గురించి ఇలా రాసాడా అనేలాగా ఒకటి పుల్లలు పెట్టేలాగా, ఫ్రెండ్స్ మధ్యలో పుల్లలు పెట్టేలాగా. సో రోహిణి గురించి తేజ రాసిన దాన్ని పుల్లలు ఏదో వాళ్ళని రాయమన్నారు, ఇంకా కంపల్సరీ రాయాలి కాబట్టి ఏదో రాశారు. దాన్ని అట్లా మలిచి ఇట్లా మలిచి పెట్టటము. సో ఆ విధంగా పుల్లలు పెట్టేలాగా, ఫ్రెండ్స్ మధ్యలో పుల్లలు పెట్టేలాగా, లేకపోతే వాళ్ళ ఎనిమిస్ ఎవరినో అంటే ఆ నామినేషన్స్ అప్పుడు ఫుల్ ఫైర్ అయ్యేలాగా రాశారు. దీంట్లో ఎక్కువ టార్గెట్ అయింది గౌతమ్, టార్గెట్ అయ్యాడు. రోహిణి టార్గెట్ అయింది. గౌతమ్, రోహిణి, అవినాష్, తేజ వీళ్ళ గురించి ఖచ్చితంగా ఎక్కువ రాశారు బిగ్ బాస్. వీళ్ళది అన్ని పాయింట్స్ వీళ్ళది పెట్టేశారు అనమాట, బాగా నెగిటివ్ గా ఉండే పాయింట్స్. సో దీంట్లో చూస్తే మళ్ళీ మనకి నిఖిల్ది ఒక్కటి లేదనమాట. నిఖిల్కి వాళ్ళు రాసిన నిఖిల్ వచ్చి చదివాడు కానీ నిఖిల్ ఎవరికి ఏం రాశాడు అన్నది అక్కడ రాలేదు.
సో అక్కడ బిగ్ బాస్ బయాస్ చూపించాడు, మళ్ళీ నిఖిల్కి సంబంధించి ఏం పెట్టలేదు. ఎందుకంటే ఆయన నిఖిల్ టాప్ 1లో విన్నర్ కింద చూసుకున్నట్లుంది ఆయన. సో నిఖిల్ గురించి ఏం నెగిటివ్ రాకూడదు అనేసి నిఖిల్ గురించి ఏమీ రాలేదు. నిఖిల్ ఎవరి గురించి ఏమన్నాడు అనేది ఒక్కటి కూడా బయట రాలేదు దాంట్లో. మరి ఎందుకు అలా జరిగిందో మరి తెలియట్లేదు. సో ఫస్ట్ తేజాది వస్తుంది. తేజ వచ్చినప్పుడు తేజకి 2 స్లిప్స్ వచ్చాయన్నమాట. అంటే ఒక కార్డు ఇస్తే ఆ కార్డులో అంటే 2 కార్డ్స్ ఇస్తారనమాట. ఆ 2 కార్డ్స్లో ఎవరు ఏం రాశారు, ఎవరు తన గురించి హౌస్ మేట్స్ ఏం రాశారో చదివిన తర్వాత అది ఎవరు ఏమనుకున్నారో వాళ్ళ పేరు గెస్ట్ చేయటము. సో దీంట్లో మా తేజ గురించి రాసిన ఫస్ట్ కంప్లైంట్ ఏమంటే మాట్లాడాలనుకున్న విషయాన్ని మాట్లాడేసి అవతల వాళ్ళు ఏదైనా చెప్తుంటే అది వినకుండా వెళ్ళిపోతాడు అనేది ఒకటి. సో అది ఇతను రాంగ్ గెస్ చేశాడు. అది రాసింది నబీల్ అంటే పృథ్వీ అనేది అనుకున్నట్లుంది. నబీల్ అది ఆ పాయింట్ పెట్టాడు తేజకి. ఎందుకంటే తేజకి నబీల్కి మధ్యలో పెడితే వాళ్ళిద్దరిది మనం ఇదేంటది నామినేషన్స్ అప్పుడు చూస్తే విపరీతమైన ఫైర్ ఉంటుంది ఇద్దరిలో, భయంకరంగా గొడవలు జరుగుతాయి వీళ్ళిద్దరి మధ్యలో అనేసి బిగ్ బాస్ ఆ పాయింట్ మైండ్ లో పెట్టుకొని నబీల్కి తేజాని అటాచ్ చేశాడు. తేజాని ఇరికిచ్చాడు నబీల్ దగ్గర. తర్వాత అంటే ఎందుకంటే నబీల్ గురించి మిగిలిన 9 మంది రాస్తారు కదా, వాళ్ళు ఎవరిది తీసుకోరు, ఓన్లీ తేజాది తీసుకున్నాడు నబీల్ కోసము. తర్వాత ఇంకెవాళ్ళు. సో రెండోది ఏమంటే ఆట పరంగా సరిగ్గా ఉన్నావు కానీ ఒక మనిషిగా నువ్వు నిజాయితీగా వ్యవహరించాలి, అబద్ధాలు చెప్తుంటావు అని పృథ్వీ రాశాడంట. మరి అది ఎవరో తనైతే తేజ రాంగ్ గెస్ చేశాడు కానీ ఫైనల్ గెస్ అయితే పృథ్వీ యాక్చువల్గా. సో పృథ్వీ మాట్లాడింది మరి నిజాయితీలు అబద్ధాలు అని చెప్పనేది వీళ్ళు చెప్తుంటారు. పాప మా అబ్బాయి ఎప్పుడు అందులో వీళ్ళే ఫ్లిప్ అవుతుంటారు ప్రతిసారి. ఎందుకంటే మేము ఓజీస్ గా ఉన్నప్పుడు మేము ప్లాన్ చేసాము, వైల్డ్ కార్డ్స్ పంపించాలి, మేము తర్వాత ఎప్పుడు ప్లాన్ చేయలేదు, మేము నామినేషన్స్ గురించి మాట్లాడలేదు అని చెప్పటం కానివ్వండి, ఫౌల్ గేమ్ ఆడటం కానివ్వండి, ఇవన్నీ పృథ్వీలో ఉంటాయి. పాపం తేజాని అన్నాడు తీసుకొచ్చే మాట. తేజకి ఇచ్చిన కంప్లైంట్ అది పృథ్వీ వైపు నుంచి. సో ఇది అయిపోయింది. తర్వాత యష్మికి వచ్చిన 2 కంప్లైంట్స్ ఎవరు ఇచ్చారు ఏంటనేది చూద్దాము. సో యష్మికి ఇచ్చినది ఏమంటే అన్ప్రెడిక్టబుల్ గా ఉండటం వల్ల నేను తనని నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవుతుంది అని చెప్పనేసి రాస్తారు. తను రాంగ్ గెస్ చేస్తే తర్వాత రైట్ గెస్ ఏమంటే ప్రేరణ రాస్తుంటది అది. సో ప్రేరణ ఏమంటే ప్రేరణ అదే ఎందుకు అలా అనుకున్నావు అన్నట్లు చెప్తే తనకు టీ షర్ట్ చింపే టాస్క్ అప్పుడు తన టీ షర్ట్ యష్మి చేతికి వెళ్ళేప్పటికీ ఓకే యష్మి దగ్గరికి వెళ్ళింది కదా, అమ్మాయి నా టీ షర్ట్ ఇంక సేఫ్లే అనుకున్నాను, వెంటనే చింపండి అని వచ్చేప్పటికి నేను చాలా షాక్ అయ్యాను, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు, సో అన్ప్రెడిక్టబుల్ గా ఉంటావు, వెంటనే ట్రిగర్ అవుతావు అన్నది నా పాయింట్ అన్నట్లు ప్రేరణ చెప్తుంది. తర్వాత రెండోది కంప్లైంట్ ఏమంటే యష్మికి ఎవరైనా ఏదైనా చెప్తే త్వరగా మారిపోతావు, నువ్వుగా ఎప్పుడు నాకు అర్థం కాలేదు అన్నట్లు ఇంకొక పాయింట్ ఉంటుంది. ఇది కూడా తను రాంగ్ గెస్ చేస్తే ఓకే రోహిణినో ఏమో గెస్ చేస్తుంది. సో రోహిణి ఇది చెప్పిందేమో రోహిణి అనమాట ఈ పాయింట్. సో తర్వాత ఇండివిజువాలిటీ ఎందుకు అట్లాగా త్వరగా ఎందుకు మారిపోతా నేనే ఎందుకు లేదన్న పాయింట్ మీద రోహిణి క్లారిఫికేషన్ ఇస్తుంది. సో ఇండివిజువాలిటీ అంటూనే ఉంటావు, తర్వాత సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే మారిపోతావు, అప్పుడే గొడవ పడతావు, అప్పుడే కలిసిపోతావు, మీ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఇండివిజువాలిటీ అని చెప్పన్నావు కానీ అదే మాకు కనిపించలేదు. టీషర్ట్ టాస్క్ లో ఒకటే కనిపించింది, నాకు అనిపించేది అది రోహిణి కాదు నేను అంటున్నా. టీషర్ట్ టాస్క్ లో మాత్రమే తన ఇండివిజువాలిటీ చూపించింది, తర్వాత ఎప్పుడు ఎక్కడ చూపెట్టలేదు. సో తర్వాత మళ్ళీ గ్రూప్ గానే గేమ్ ఆడింది అవి మిగిలినవన్నీ కూడా. సో ఇదనమాట తనకు వచ్చిన కంప్లైంట్, యష్మికి వచ్చిన కంప్లైంట్స్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. రెండోది ఏమంటే ఎవరైనా ఏదైనా చెప్తే త్వరగా నమ్మేసి అంటే త్వరగా మారిపోతుంది, నమ్మటం కాదు మారిపోతుంది అనమాట నువ్వు ఇది అంటే. మళ్ళీ వెంటనే ఆవిడకి సో మారిపోయిన మనిషి మళ్ళీ వెంటనే ఏం చేస్తుంటే అప్పుడే గొడవ పడితే అప్పుడే కలిసిపోతుంటుంది అన్నది ఒకటి. సో తర్వాత గౌతమ్కి వచ్చిన 2 కంప్లైంట్స్ ఏమంటే కెమెరా కాన్షియస్ గా ఉంటాడంట, మళ్ళీ ఒంటరిగా ఉంటూ మనుషులతో కలవకుండా కెమెరా కాన్షియస్ గా ఉంటాడు, మనుషులతో కలవడు. తర్వాత ఫుడ్ విషయంలో కూడా మిగిలిన వాళ్ళకి మిగిలిందా లేదా అనేది చూడు. సో షేరింగ్ ఈజ్ ద కేరింగ్ అన్న కాన్సెప్ట్ ని మర్చిపోయాడు అనేది ఒక కంప్లైంట్ గౌతమ్ కృష్ణ మీద. సో కెమెరాస్ చూడటము ఫుడ్ తీసుకోవటం పాప మీ అబ్బాయికి 2 నడుస్తుంది ఎప్పుడు చూసినా. సో దాని గురించి ఏమంటే అది ఎవరు రాశారంటే పృథ్వీ రాశాడు తనకి, కాకపోతే గౌతమ్ రాంగ్ గెస్ చేశాడు, పృథ్వీ రాశాడు దీన్ని. సో పృథ్వీ రాశాడు అనేప్పటికీ ఎందుకంటే మళ్ళీ పృథ్వీ చెప్తుంటాడు నువ్వు సీతాఫల్ విషయంలో కానివ్వండి కెమెరాలు ఎక్కడైనా మనం మాట్లాడుతుంటే కెమెరాలు చూడటం అన్నది. తర్వాత రెండో కంప్లైంట్ గౌతమ్ మీద ఏమంటే కొన్నిసార్లు ఇతను కావాలని గొడవలు సృష్టిస్తాడేమో అని చెప్పనేసి అనిపించింది అని చెప్పి ఇది రెండో కంప్లైంట్. ఇది చాలా సిల్లీగా అనిపించింది కానీ కాకపోతే ఇది ఎవరు రాశారనేది రాంగ్ చేసి అవినాష్ అనేసరికి తను
షాక్ అవుతాడు గౌతమ్ కృష్ణ కూడా, దగా మోసం అని చెప్పి అన్నట్లు అంటాడు. సో ఎందుకు అంటే అవినాష్ అంటాడు, అరే నేను ఇది కాదు రాసింది, నేను ఇట్లా రాయలేదు. పాపం అవినాష్ ఏదో రాశాడు, దాన్ని బిగ్ బాస్ ఆయనకు తగినట్లు ఆయన మార్చుకొని ఫ్రేజ్ అనేది వర్డ్ ఫ్రేమింగ్ ఆయన రాసుకొని ఆయన పెట్టుకున్నాడు. సో దాంట్లో ఏమంటే సీతాఫల్ గురించి నేను చెప్పాను, లేకపోతే అందుకంటే నేను ఇంకేం రాయలేదంటే నాగార్జున మధ్యలో ఒక పొల్లు వేస్తాడు, లేదు గౌతమ్ ఇంకా చాలా రాస్తాడు, ఇప్పుడు ఏదో సీతాఫల్ అనేసి కవరింగ్ ఇచ్చుకుంటున్నాడు అనేసి. అంటే గౌతమ్కి ఎవరైనా ఒకళ్ళిద్దరు సపోర్ట్ అంటే కూడా వాళ్ళకి నచ్చదు అన్నట్టు. రాయల్ క్లాన్స్ ఎప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఉండటం వీళ్ళకి నచ్చట్లేదు. ఎంతసేపు ఓజీ క్లానే గెలవాలి, ఈ కే బ్యాచ్ సీరియల్ బ్యాచ్ విన్ అవ్వాలి, సీరియల్ బ్యాచ్ టాప్ 5 లో ఉండాలి, వీళ్ళు గొడవలు పెట్టుకోవాలి. సో అదనమాట బిగ్ బాస్ ప్లాన్. తర్వాత రోహిణికి వచ్చిన 2 కంప్లైంట్స్ ఏమంటే, ఎప్పుడు అవినాష్ రక్షణ కవచంలో ఉంటావు, షీల్డెడ్ గా అనిపిస్తావు, తర్వాత అంటే అవినాష్ యొక్క షీల్డ్ అంటే రక్షణ కవచంలోనే ఉంటూ తర్వాత అవినాష్ అండ్ తేజతోనే ఉంటావు కానీ ఇంకా మిగిలిన వాళ్ళతో ఉండవు అనేది ఆ అమ్మాయి మీద కంప్లైంట్. సో దీన్ని ఎవరు ఇచ్చారంటే మన పృథ్వీ ఇచ్చాడంట. అది పృథ్వీకి ఎందుకు అనిపించిందంటే పృథ్వీ ఇచ్చాడు అనేసరికి ఎవరు ఎందుకు ఎలా అనిపించింది నీకు అట్లాగే, నేను ఎప్పుడు రక్షణ కవచంలో ఉంటానంటే నామినేషన్స్ అప్పుడు అంటాడు. సో ఒక్కసారి నన్ను తను సేవ్ చేశాడు అంతే కదా, మళ్ళీ ఇంకేం మిగిలినప్పుడు అంటే మళ్ళీ తర్వాత నువ్వు ఎంతసేపు వీళ్ళతోనే ఉంటావంటే తేజ అవినాష్తోనే ఉంటావు అని చెప్పని అంటాడు పృథ్వీ. మరి నువ్వు ఉండవు కదా మాతో, నేను ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉంటాను కదా, నువ్వు వేరే వాళ్ళతో ఉంటావు కదా, ఎప్పుడు నువ్వు కలవవు కదా మాతోటి అని తను అడిగేసరికి సరే అక్కడికి కట్ చేసేస్తాడు నాగార్జున గారు కూడా. తర్వాత రెండోది ఏమంటే ఒకే విషయాన్ని మళ్ళీ చెప్పడం వల్ల ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పనేది రెండో కంప్లైంట్ ఏం మీద. సో ఇది ఎవరు చెప్పారంటే తను పాప రాంగ్ గెస్ చేస్తారు. దీంట్లో తేజ ఎవరు అనుకోలేదు తేజ అనేసి, తేజకి రోహిణికి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న గొడవ అప్పులో పెట్టాడు బిగ్ బాస్. సో తేజ అంటే అదేంటది ఇలా ఎందుకు అనిపించింది అంటే మామూలుగా అంటే నీతో ఎప్పుడు చెప్పాను నేను చెప్పానంటే, అంటే నా గురించి కాదండి మిగిలిన వాళ్ళతో కూడా అప్పుడప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ టైమ్స్ లో ఇలా జరిగింది అని చెప్పనేసి అంటాడు. తర్వాత రోహిణి కూడా అరే నాకు క్లోజ్ అయిన వాళ్ళతో నేను ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్తుంటాను, అది ఓకే ఇట్స్ ఓకేలే అని చెప్పన్నట్లు అంటది. తర్వాత విష్ణుకి సంబంధించిన 2 కంప్లైంట్స్ విష్ణు వచ్చి చదువుతుంది. సో తను ఎవరి కోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్ లో క్లారిటీ లేదు, షీ ఈజ్ డిస్కరేజింగ్ పర్సన్ అని చెప్పనేసి రాస్తారు. సో తను ఇక్కడ రోహిణి అని అంటది. తర్వాత అవినాష్ అని చెప్పనేసి మళ్ళీ రైట్ ఆన్సర్. సో ఎందుకు అవినాష్ అలా అనింది నేను డిస్కరేజింగ్ పర్సన్ ఎందుకు అట్లాగా అనిపిస్తుంది అంటే, మేము ఏదైనా ఫన్ టాస్క్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ చేస్తుంటే అబ్బా బిగ్ బాస్ బోర్గా ఉంది ఇది ఆపేసండి అని మాట్లాడుతుంటావు, సో అది కొంచెం డిస్కరేజింగ్ అనిపిస్తుంది అని అవినాష్ చెప్పేప్పటికి, అంటే అది నేను అట్లా ఫన్గా అన్నాను అని చెప్పానంటది. నువ్వు నీకే అది ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇస్తే నువ్వు చేయలేకపోయావు కదా అని అవినాష్ అనేప్పటికీ అది నా జోనర్ కాదు కదా అంటది. సో నీ జోనర్ కాదంటే మన నాగార్జున గారు అడుగుతారు నీ జోనర్ ఇంకేంటమ్మా అంటే నా జోనర్ అది కాదు సార్, నా జోనర్ కళ అంటాడు. కళలో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, ఫన్ ఉంది కదా. సో అనేప్పటికీ అది కొంచెం ఈవిడ మాట్లాడింది అదనమాట. తర్వాత ప్రతిదానికి యూనివర్సిటీకి థ్యాంక్స్ చెప్పటం మానేయాలి, మేమందరం కష్టపడి గెలిపిస్తే యూనివర్సిటీకి థ్యాంక్స్ చెప్పడం ఏంటి అనేసి అంటే అది అప్పుడు నబీల్ అని కరెక్ట్ గా గెస్ట్ చేస్తుంది. సో నబీల్ ఎందుకంటే ఆయన ఎంతసేపు నేను కష్టపడి గెలిపించా ఎంతసేపు సెల్ఫ్ డబ్బా చెప్పుకుంటూనే ఉంటాడు నబీల్. సో నబీల్ పేరు గెస్ట్ చేసింది. సో తర్వాత పృథ్వీకి వస్తాడు. పృథ్వీకి వచ్చిన 2 కంప్లైంట్స్ ఏమంటే నువ్వు అక్కడే బలవంతుడు అనుకుంటావు, సో తర్వాత ఎవరి టాలెంట్ ఎంత ఉందో తెలియదు, ఎవరు ఎలా ఎదుగుతారో తెలియదు కదా, సో ఎవరి గురించి తక్కువ అంచనా వేయదు అనేది అతని మీద కంప్లైంట్. సో దీన్ని గౌతమ్ అనేసి గెస్ట్ చేసి గౌతమ్ దగ్గరికి వెళ్తూ ఉంటే పక్కన విష్ణు అండ్ రోహిణి కూర్చొని ఉంటారు గౌతమ్ కిట్ సైడ్. సో వెంటనే మళ్ళీ రోహిణి సార్ అనేసి రోహిణి దగ్గరికి వెళ్తాడు, ఎందుకంటే ఈ లోపల విష్ణు సైగ చేసింది రోహిణిని చూసి అన్నట్లు అనుకుంటారు. తర్వాత రెండోది ఏమంటే గొడవ నీ గురించి కాకపోయినా నీ గురించే అని అటాక్ చేస్తావు, అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడుతుంటావు అనేసరికి ఓకే ఇది అవినాష్ అని అనుకుంటాడు కానీ గౌతమ్ అనమాట. అది అవినాష్ అని రాంగ్ గెస్ చేస్తాడు, అది చూస్తే గౌతమ్ అని ఉంటాడు అది. సో తర్వాత ప్రేరణకు వచ్చిన 2 కంప్లైంట్స్ ఏమంటే ఆటలో అయినా డిస్కషన్లో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలనేది ఆమెకు వచ్చిన కంప్లైంట్. సో తను రాంగ్ గెస్ చేస్తే మళ్ళీ ఇది నబీల్ చెప్పాడంట ఆవిడ గురించి. సో నబీల్ ప్రేరణ క్లోజ్ ఉంటారు, వీళ్ళిద్దరు కూడా పెట్టాడు ఇక్కడ బిగ్ బాస్. తర్వాత మెగా చీఫ్ గా ఉన్నప్పుడు తన డిక్టేటర్షిప్ లాంటి మాటలతో బిహేవియర్ నచ్చలేదు అన్నట్లు చెప్తే తను రాంగ్ గెస్ చేస్తుంది, ఇది అవినాష్ అంట. పాపం అవినాష్ ఎలా అనేసరికి పాపం ప్రేరణ అదేంటి నా గురించి ఎలా చెప్పావు అని చెప్పన్నట్లు అంటే నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా నీకు నేరుగా కూడా అన్నట్లే చెప్తాడు.
అప్పుడు వెంటనే నాగార్జున మళ్ళీ ఇంకొక పుల్ల వేస్తాడు, చూడు ప్రేరణ నీకు హౌస్ మేట్స్ ఎవరు ఏంటో నీకు అర్థం కావట్లేదు అనేసి. ఎందుకంటే ప్రేరణ ఏం చేస్తాడంటే నబీల్తో అవినాష్తో చాలా బాగుంటది. సో వాళ్ళిద్దరి మధ్యలో పుల్ల వేసి మళ్ళీ ఈయన ఇంకోటి అగ్నికి ఆజ్యం పోసినట్లు నాగార్జున నీకు హౌస్ మేట్స్ ఎవరో ఏంటో నీకు తెలియట్లేదు చూడు ప్రేరణ అన్నట్లు చెప్తాడు. తర్వాత అవినాష్ని పిలిస్తే అవినాష్కి వచ్చిన 2 కంప్లైంట్స్ ఏమంటే కామెడీ వెనుకున్న తన నిజ స్వరూపం అందరికీ కనిపించాలని చెప్పనేసి రాస్తుంటారు. సో అది రాంగ్ గెస్ చేస్తే ప్రేరణ అంట పాపం. మళ్ళీ ఇక్కడ ప్రేరణ అవినాష్ ఆల్రెడీ ఇంత ముందు పెట్టే మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాడు. సో ప్రేరణ రాస్తుంటుంది అవినాష్ గురించి. సో తర్వాత రెండోది ఏమంటే ఎయిమ్ ఫర్ ద ట్రోఫీ స్టాప్ మేకింగ్ నాయిస్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ఎవ్రీ వన్ ఎస్పెషలీ ఫర్ మీ అనేసి ఉంటుంది. అంటే ఎందుకంటే ఈయన ఎయిమ్ ఫర్ ద ట్రోఫీ అని చెప్పనేసి పాపం ఏదో పాజిటివ్గా రాసినట్లుంది కానీ ఎక్కువ నాయిస్ చేస్తాడు అని చెప్పినట్లు వస్తుంది. అది యష్మి అంట. సో యష్మి రాంగ్ గెస్ చేస్తే యష్మి అనేది మళ్ళీ కరెక్ట్ వస్తుంది. నబీల్కేమో సో వైల్డ్ కార్డు సభ్యులు రాకముందు నువ్వు బాగున్నావు కానీ ఆ తర్వాత నువ్వు మారిపోయావు, అందరిలో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తావు, నీలో ఫైర్ తగ్గిపోయింది అన్నది అతని మీద ఉన్న ఇంకొక కంప్లైంట్. ఇదెందుకు కంప్లైంట్ లాగా లేదు, మంచి సజెషన్ లాగా ఉంది. అది ఇది కంప్లైంట్ ఎందుకు అవుతుంది, వాళ్ళలో ఉన్న నెగిటివ్ గురించి మాట్లాడాలి, ఇది గుడ్ సజెషన్ ఇది. సో బిగ్ బాస్ ఇక్కడ పృథ్వీకి సేవ్ చేయటం అన్నాడు. పృథ్వీకి నబీల్కి వాళ్ళిద్దరూ ఆయన ముద్దుబిడ్డలు లాగా ఉన్నట్లుంది. సో నబీల్ వెంటనే పృథ్వీ సరాన్ని గెస్ట్ చేస్తాడు, ఇది నార్మల్ ఇది. సో మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏమంటే పృథ్వీ ఇతన్ని ఏం చేస్తున్నాడంటే కొంచెం ట్రిగ్గర్ చేయటం అనమాట నబీల్ని. సో వైల్డ్ కార్డ్స్ రాకముందు వరకు వీళ్ళు గ్రూప్ లో ఉన్నాడు కదా ఈ చెత్తలో, ఎంతసేపు వీళ్ళు గ్రూప్ గేమ్ అనుకుంటుంటే ఇతను పక్కకు వచ్చేసరికి వాళ్ళ గ్రూప్ గేమ్ ఇంకా ఎక్కువ కనిపించేపటికి వీళ్ళు అలా కాలేదనమాట. సో మళ్ళీ వీళ్ళు బురద పోసుకున్నారు, ఆ బురద పక్కన కూడా అంటించాలని చెప్పేసి నబీల్ని ఇటు కలుపుకోవడానికి ట్రై చేశారు. దానికి తగ్గట్లే ఫ్యామిలీ వీక్ వచ్చింది. దాని తర్వాత ఓజీ క్లాన్ మెంబర్స్ వచ్చినప్పుడు ఎవరు నైనికా అనుకుంటా, నైనికా చెప్తుంది నబీల్కి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ నబీల్ కొంచెం ఏదో కొంచెం ఇటువైపు వచ్చాడు కానీ మళ్ళీ వెంటనే తను స్టాండ్ మారిపోయింది ఇది. సో ఈయన అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరకు వాళ్ళ మధ్యలో ఏదైనా ఇష్యూ చేసినప్పుడు శుద్ధపోసు లాగా మాట్లాడతాడు, అవతల వాళ్ళ విషయం ఏదైనా వస్తే అపరిచితుడిలాగా అరుస్తాడు అనమాట. సో ఈ నలుగురిలో కనుకోండి నబీలు పృథ్వీ విష్ణు నిఖిల్ యష్మి వీళ్ళ విషయాలు ఏదైనా మిస్టేక్స్ జరిగినా కూడా ఎంత అమాయకంగా శుద్ధపోసు లాగా లేసి ఆన్సర్లు చెప్తాడు, ఆ విధంగా డిఫెండ్ చేసుకుంటాడు. శుద్ధపోస డిఫెండెన్స్. అదే పాపం వీళ్ళు ఇటు సైడ్ ఏదైనా రాయల్స్ రోహిణి అవినాష్ ఏదైనా వస్తే ఏంటో డోంట్ ఫైర్ ద ఫైర్ ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్ అన్నట్లు తెగ ఫైర్ అయిపోయి ఏదో ఊరికి అరిచేస్తుంటారు అనమాట అపరిచితుల్లాగా. అరిస్తే ఏదో హైలైట్ అయిపోతాం అనుకుంటాడు కానీ అరుపు అనేది ఎవరంటే అసమర్థులే అరుస్తారు అనేది తెలియదు. పాయింట్ ఉన్నోడు పాయింట్ మాట్లాడతాడు, పాయింట్ లేనోడే అరుస్తాడు అనమాట. ఈ కాన్సెప్ట్ మర్చిపోయినట్లు ఉన్నాడు. సో వాళ్ళు ఎవరో ఏదో ఇంతకు ముందు బోలే ఏదో అరుస్తుంటే అది ఏదో కొంచెం బాగా హైలైట్ అయ్యేప్పటికి లాస్ట్ సీజన్ లో అది ఏదో అడాప్ట్ చేసుకున్నట్లున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే లాస్ట్ టైం ఎవరు ఆది వాళ్ళు వచ్చినప్పుడు నీ నామినేషన్స్ కోసం ఎదురు చూస్తుంటారు మనుషులు అంటే అది ఏదో గొప్ప అనుకునేస్తున్నాడు. ఏదో ఒక్కసారి 2 సార్లు ఏదైనా పేలుతుంది, ప్రతిసారి అదే మాట్లాడితే అది పేలదు, తుస్సుమంటది. సో ఆ విషయం తెలియకుండా ఈ రోజు కూడా ఏదో సిల్లీ వాటికి కూడా నేను ఏదో చేసేస్తాను ఏదో అరిచేస్తానని చెప్పనేసి అనుకుంటా ఉండే లైవ్ లో చూస్తే రాత్రి. సో అతను ఆ విధంగా తన గేమ్ మొత్తాన్ని చెడగొట్టుకుంటున్నాడు ఆ నబీల్. ఇంతకుముందు వీళ్ళతో ఉన్నప్పుడు రాయల్ క్లాన్ తో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఓజీస్తో ఎప్పుడైతే మళ్ళీ కలిసాడో ఆ బురదంతా పూసుకొని ఇతను కూడా బురద పూసుకున్న మనిషిలాగా తయారయ్యాడు అనిపిస్తుంది. సో తర్వాత రెండో కంప్లైంట్ ఏమంటే నువ్వు ఒక్కవారం ఒక్కోలాగుంటావు ప్రవర్తిస్తున్నావు నువ్వు. సో పెద్ద పెద్ద విషయాలన్నింటినీ వదిలేసి నిన్ను ప్రశ్నించే వారినే నువ్వు టార్గెట్ చేస్తుంటావు. సో నీకు ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఆడితే వారి పాటలోనే నువ్వు రివెంజ్ గేమ్ ఆడుతుంటావు అని చెప్పారంటే ఇది గౌతమ్ సార్ అంటాడు. సో ఇది కరెక్ట్ గానే గెస్ట్ చేశాడు, ఎందుకంటే ఆయన సంబంధించిన ఇవి వాళ్లే చెప్తుంటారు కాబట్టి. సో తర్వాత ఇంకోటి లాస్ట్ లో నిఖిల్ది వచ్చింది. నిఖిల్ కి సంబంధించి వచ్చిన కంప్లైంట్స్ ఏమంటే సో మనసులో ఉన్న మాట డైరెక్ట్ గా చెప్పి ఉంటే నాకు ఈరోజు ఎఫెక్ట్ అయ్యిండేది కాదు, తర్వాత ఈ జర్నీలో నువ్వు నీలాగా లేవు, సేఫ్ గేమర్ లా కనిపిస్తున్నావు అని రాసారికి ఇది మనకి ఎవరికైనా అర్థమైపోతుంది యష్మి అని గెస్ట్ చేస్తాడు. తర్వాత సో ఇది నిఖిల్ కి సంబంధించిన పెద్ద కంప్లైంట్ అయితే కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా రాస్తుంటారేమో మరి. నిఖిల్ని మంచిగా పోర్ట్రే చేయడానికి చిన్నవి పెట్టారు బిగ్ బాస్. తర్వాత అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావు. సో తర్వాత అతని గేమ్ ప్లాన్ ఏంటో తెలియట్లేదు, అందుకే అతన్ని నమ్మాలనుకోవటం లేదని చెప్పనేసి ప్రేరణ రాసిందంట. అంటే ప్రేరణకి నిఖిల్కి ఏదో పెట్టాలనేసి ప్రేరణ ఈ పాయింట్ మీద నామినేట్ చేసినట్టుంది వాళ్ళిద్దరికి కూడా. సో నీ ప్లాన్ ఏంటో ఎవరికి తెలియట్లేదు, అందుకే అతను నమ్మాలనుకోవట్లేదు అని చెప్పేసి ప్రేరణ రాసిందంట.
సో తర్వాత ఇది ఇంతవరకు ఇది కంప్లైంట్స్ అన్ని కూడా, ఈ కంప్లైంట్స్ అన్నిటిని చూసి మళ్ళీ నాగార్జున గారు కూడా చెప్తుంటారు. సో విష్ణు, పృథ్వీ, నబీలు, నిఖిల్ అంటే విష్ణును, నబీలు, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు నలుగురు 50% గెస్ట్ చేశారు. నబీల్ ఏమో 100% గెస్ట్ చేశాడు. మిగిలిన వాళ్ళు కరెక్ట్గా గెస్ట్ చేయలేదు. సో దీని గురించి నీ అభిప్రాయం ఏంటి అనేసి మన గౌతమ్ కృష్ణ అడుగుతాడు. సో నా అభిప్రాయం ఏమీ లేదు సార్ అంటాడు. అంటే ఊరికే క్లారిఫికేషన్ కోసం అడిగాను, మళ్ళీ దీన్ని కూడా ఏదైనా గ్రూప్ గేమ్ అంటావేమో అని చెప్పనేసి అని అంటాడు. ఏంటో బాబు ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారు, గౌతమ్ని ఒక పావులాగా వాడుకుంటున్నారు. సో గౌతమ్ని పూర్తిగా ఏదో పావులాగా వాడుకొని అతను ఏదో ఒక నెగటివిటీ తోటి బయట పంపించే ప్లాన్ అప్పుడైతే ఏదైతే సోనియాకి జరిగిందో సేమ్ జరుగుతుంది గౌతమ్కి కూడా. సో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు. ఇంతకుముందు నిన్న సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు గౌతమ్ అన్నారు, నువ్వేదో ఊహించుకుంటున్నావు, భ్రమలో ఉన్నావు అనేసి. కానీ వీళ్ళే దాన్ని కావాలని చేస్తున్నారు అనమాట. ఉన్నదాన్ని లేనట్లు పోర్ట్రే చేస్తున్నారు, లేనిది ఉన్నట్లు పోర్ట్రే చేస్తున్నారు. గౌతమ్ గురించి ప్రతి చోట ప్రతిరోజు గౌతమ్కి ఎప్పుడు బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడు. హౌస్లో వాళ్ళకన్నా కూడా బిగ్ బాస్ చేస్తున్న అన్యాయం చాలా ఎక్కువ ఉంది. దాన్ని నాగార్జున గారు ఇంకా ఎక్కువ పెంచి పోషిస్తున్నారు. దాన్ని అట్లాగే ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన మరి ఆలోచించి మాట్లాడతాడు. ఆయన గేమ్ చూస్తున్నాడో లేదో కూడా తెలియటం లేదు. సో ఇదండి మనకి సండే రోజు ఎపిసోడ్లో జరిగింది. యష్మి సో తర్వాత యష్మి మనకి యష్మి ఎవిక్ట్ అయిపోయింది, అంటే యష్మి ఎవిక్టెడ్. సో తర్వాత తను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయట వచ్చి స్టేజ్ మీద సో ఫ్రెండ్స్ ఎవరు, తన జర్నీ చూపించిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ ఎనిమీస్ ఎవరు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ లిస్ట్లోనేమో ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరిని పెట్టింది, విష్ణు, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ వీళ్ళ నలుగురిని పెట్టింది. సో నిఖిల్ నేను బడ్డీలాగా వచ్చాము. సో నాకు అట్లాగా ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది బయట వెళ్ళిన తర్వాత కూడా. ప్రేరణ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. పృథ్వీ నాది బెడ్ షేరింగ్ బెడ్స్ పక్కనే మేము చాలా షేర్ చేసుకున్నాము. విష్ణు ఈజ్ మై బటర్ఫ్లై అన్నట్లు చెప్పింది అనమాట. వీళ్ళ ఫ్రెండ్స్ పెట్టింది. ఎనిమీస్లో రోహిణి, అవినాష్, తేజ వీళ్ళని పెట్టింది అనమాట ఎనిమీస్ లిస్ట్లో. సో ఎందుకంటే పాప ఎనిమీస్ అంటే వేరే ఆప్షన్ లాగా పెట్టింది అక్కడ మాత్రం, కానీ సజెషన్ మాత్రం మంచిగానే ఇచ్చింది. మీరు ఎనిమీస్ అనేమి కాదు, సో మీరు ఇట్లాగా ఆడండి, ఇలా ఆడండి, సో బాగా ఆడుతున్నారు అన్నట్లే చెప్పింది. సో ఇదండి సండే ఎపిసోడ్లో. మొత్తానికి ఓవరాల్గా చూస్తే గౌతమ్కి పెద్ద టార్గెట్ అయ్యాడు బిగ్ బాస్కి, నాగార్జునకు కూడా. హౌస్ మేట్స్ టార్గెట్ పక్కన పెడితే వీళ్ళ టార్గెట్ ఎక్కువ ఉంది, వీళ్ళ అటాకింగ్ ఎక్కువ ఉంది. సో ఎక్కువ నాగార్జున గారు ఓ రేంజ్లో అటాక్ చేస్తే బిగ్ బాస్ ఇంకో రేంజ్లో అటాక్ చేస్తున్నాడు. హౌస్ మేట్స్ మళ్ళీ అటాకింగ్. సో పాప అందరూ కలిసి అటాక్ చేసేసి ఆ పిల్లోని ఎందుకని రెండోసారి పిలిచారు మరి అర్థం కావటం లేదు. సో ఇది జరిగింది హౌస్లో. సో తర్వాత నబీల్ని చూస్తే మన ప్రోమో ప్రకారం చూస్తే నామినేషన్స్ కొంచెం, ఆ తర్వాత బిగ్ బాంబ్ ఉంది కదా. సో బిగ్ బాంబ్ ఎవరంటే నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ ఉంటే వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని నామినేట్ చేయాలి. ఎవరైతే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ అయినా యష్మి. సో యష్మి నువ్వు ఎవరిని వీళ్ళిద్దరిలో నామినేట్ చేస్తున్నావు అంటే గౌతమ్ కృష్ణ నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది. సో ఇది నార్మల్గా ప్రతి అంటే ఈవెన్ లాస్ట్ ప్రీవియస్ సీజన్స్ అన్నీ చూస్తే లాస్ట్ 7 సీజన్లలో సో ఒక్కసారి ఎవరైనా ఎవిక్ట్ అయిన వాళ్ళు అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళు ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేస్తే ఇంక వాళ్ళని ఎవరిని నామినేట్ చేయడానికి లేదు, మిగిలిన వాళ్ళని నామినేట్ చేయాలి. బిగ్ బాస్కి పాప మళ్ళా ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ బక్రా అనమాట. ఈ పిల్లోడు పెద్ద బక్రాగా దొరికాడు వాళ్ళకి. సో కాబట్టి మళ్ళీ తీసుకొచ్చారంటే ఈ బక్రాని మళ్ళీ ఆడ పెట్టారు. సో ఒక్క నామినేషన్ పడింది గౌతమ్ కృష్ణకి, రేపు మళ్ళీ ఎవరైనా నామినేట్ చేయొచ్చు అని చెప్పనేసి నాగార్జున గారు చెప్తారు. సో పాపం చాలా అన్యాయం అనేది జరుగుతుంది గౌతమ్ కృష్ణకి సంబంధించి. సో ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ ప్లాన్ ఏమంటే గౌతమ్ కృష్ణ దీంట్లో లేడనుకోండి నామినేషన్స్లో, ఆయనకు అంత పండదు అనమాట, టీఆర్పీ రాదు, అంత గొడవలు జరగవు. సో గౌతమ్ కృష్ణ అయితే ఎక్కువ డిఫెన్స్ చేస్తాడు, పాయింట్స్ పెడతాడు, మాట్లాడతాడు. సో అవతల వాళ్ళు కూడా గౌతమ్ కృష్ణ వాళ్ళకి టార్గెట్ ఉన్నాడు కాబట్టి కొంచెం వాళ్ళకి బాగా ఆట జరగాలి, అరుపులు కేకలు వినిపించాలి, గేమ్ అంటే ఆ ఎపిసోడ్ పట్ల ఇంట్రెస్ట్ పెరగాలంటే గౌతమ్ కృష్ణ నామినేషన్స్లో ఉండాలి. కాబట్టి నామినేషన్స్లో గౌతమ్ కృష్ణకి మళ్ళీ నామినేషన్స్లో ఓపెన్ నామినేషన్స్ పెట్టారు గౌతమ్ కృష్ణకి. సో బట్ ఎనీవే పాప పిల్లవాడిని బాగా ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. పాప మొన్న కూడా శనివారం ఎపిసోడ్ తర్వాత కూడా పాప ఏడ్చాడు, కొంచెం పాప బాధగా ఏడుస్తుంటే బాధ అనిపించింది. నాగార్జున గారు వీళ్ళందరూ పాపం షటప్ అనటం కానివ్వండి, అతను మాట్లాడనీయకుండా చేయటం ఇవన్నీ చూస్తే బాధ అనిపించింది. సో అతను అదే ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు, అది చూస్తే బాధ అనిపించాడు లైవ్లో చూసినప్పుడు. సో తర్వాత మనకి
సో బిగ్ బాంబేసర్ తర్వాత ప్రోమో చూస్తే మనము ఇవాళ అంటే మండే రోజు జరగబోయే నామినేషన్స్ ప్రోమోలో మనకి ఏం కనిపిస్తుంది అంటే నబీల్ ఆల్రెడీ చెప్పాడు అనమాట, నేను సిల్లీ రీజన్స్ ఇప్పుడు నేను నామినేట్ చేస్తాను, సిల్లీ వాటి కూడా నేను అరుస్తాను, ఏంటో అరుస్తానని చెప్పడం ప్రేరణతో చెప్తున్నాడు. ఏంటో ఆ పిల్లోడికి అదేదో సినిమాలో రావు రమేష్ చెప్పినట్లు వాళ్ళ విధానాలు వాళ్ళకే అర్థం కావాలి, మనకి ఎవరికి అర్థం కావు, మీరేంటో మీ విధానాలు ఏంటో మాకేం అర్థం కావరా బాబు అన్నట్లుంది. సో నిన్నటి దాకా వాళ్ళు ఏదైనా టాపిక్ వాళ్ళ ఇష్యూస్ ఏదైనా వస్తే ఓజీ క్లాన్ ఇష్యూస్ కి సంబంధించి శుద్ధపూస లాగా మాట్లాడారు కదా. ఈ రోజు చూడండి మళ్ళీ మండే నామినేషన్స్ లో మాత్రం ఓ రేంజ్ లో అనమాట, అంటే పాయింట్ లేనోడే అరుస్తాడు. నా పాయింట్ ఇక్కడ ఏమంటే ఎవరి దగ్గర అయితే కంటెంట్ ఉండదో, పాయింట్ ఉండదో, సబ్జెక్ట్ ఉండదో వాళ్ళే అరుపులతోటి కవర్ చేయాలని చూస్తారు. ఎవరికైనా పాయింట్ ఉన్నోడు, సబ్జెక్ట్ ఉన్నోడు ఏమంటే పాయింట్ టు పాయింట్ లాజికల్ గా మాట్లాడతాడు, క్లారిటీగా మాట్లాడతాడు. ఇక్కడ క్లారిటీ లేదు ఈ నవీల్కి. అరిస్తే ఏదో గొప్ప అయిపోతాం, అరిస్తే ఏదో బయట అందరి దగ్గర ఏదో హీరో అయిపోతాం అనుకుంటున్నాడు, కానీ జీరో అవుతున్నాడు అన్న విషయాన్ని మాత్రం ఆ పిల్లోడు గుర్తు పెట్టుకోలేదు. మరి తెలుస్తుందేమో చూద్దాము నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్స్ లోనైనా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై కంటెంట్ ఆల్సో. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి ఇవాళ మండే ఎపిసోడ్. నామినేషన్స్ ఏం జరుగుతుందో చూద్దాం.